హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అశ్వ రెడ్డి. లాస్ట్ వీక్ చాలా మంచి కంటెంట్తో వచ్చాం. భీమవరంలోకి వెళ్ళి మన విలేజ్ స్టైల్ కుకింగ్, చేపల పులుసు, క్రాబ్ పులుసు అవన్నీ చేసాం. క్రాబ్ పులుసు అయితే లాస్ట్ వరకు చూపించాను నేను. దట్స్ ఫర్ దట్ లాస్ట్ వీక్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ అమేజింగ్ రెస్పాన్స్. సో దిస్ వీక్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ తెలియాల్సింది ప్లస్ యూజ్ఫుల్, ఇప్పుడున్న యూత్కి కానీ లేకపోతే ఇప్పుడున్న ఎల్డర్స్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయిన ఒక మంచి టాపిక్ మీద నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఇట్స్ అ లైఫ్ ఆఫ్ అ ట్రాన్స్జెండర్, ఒక హిజ్రా అనే కమ్యూనిటీ వాళ్ళ కోసం మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాము. అంటే వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తారు, హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ అస్, నైబర్స్ ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారు, ఇజ్ ఇట్ అ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే టు టేక్ డెసిషన్స్ ఇన్ దేర్ ఓన్ లైఫ్, అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళ లైఫ్ డెసిషన్ తీసుకోవడానికి ఏదైనా ఆపుతుందా, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ ఎలా వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది, మనలాంటి యూత్ అనే వాళ్ళకంటూ ఎలా సపోర్టివ్గా ఉండగలం, ఎలా ఈ టాపిక్ని పాజిటివ్గా జనాలకి రీచ్ చేయగలం అనేది మన కాన్సెప్ట్ ఈరోజు. అండ్ ఆల్సో ఐ చోస్ చంద్రముఖి గారు ఈజ్ అ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అండ్ షీఈ్ అ యూనియన్ లీడర్ అండ్ ఆల్సో అ స్పోక్స్ పర్సన్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. సో ఐ చోజ్ హర్ బికాస్ ఐ థింక్ షీఈ్ అన్ ఆపర్చునిటిస్ట్ ఆల్సో. ఆమెకంటూ ఇట్లాంటిది ఒక ఆపర్చునిటీ ఇచ్చాము అంటే షీ విల్ డెఫినెట్లీ రిప్రజెంట్ హర్ కమ్యూనిటీ and whole people in a good way, and she will definitely use it in a good way. So let's go and check out, and I can't really wait for this to happen. So and also idi chusin tarvata I personally want to tell people, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఐ డోంట్ వాంట్ ఎనీ నెగటివ్ కమెంట్స్ బికాజ్ ఎవరి లైఫ్ అనేది వాళ్ళ ఇష్టం. జెండర్ ఈక్వాలిటీ బయట పెట్టడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఈ రోజుల్లో. అండ్ వాళ్ళు చాలా సపోర్ట్తో చాలా అబ్యూజెస్ ఫేస్ చేసి అవన్నీ చేసుకొని వచ్చారు. సో విల్ జస్ట్ గో అండ్ టాక్ టు దెమ్. అండ్ ఆల్సో ఇప్పుడు సొసైటీలో మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఒక రోడ్ మీద ఎప్పుడైనా సిగ్నల్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాము, డబ్బుల కోసం వచ్చారని అద్దాలు ఎత్తేస్తాము, కొజ్జాలు వచ్చారా ఇది అది అని చెప్పి అద్దాలు ఎత్తేస్తాము. కానీ there is a little bit difference. I want you to know that there is a difference where ఇప్పుడు మీరు ఆ మాట వాడడం కన్నా ఒక హిజ్రా లేకపోతే ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు, ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ దెమ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డోంట్ హెల్ప్ దెమ్. కానీ వాళ్ళని తక్కువ చేసి చూడడం, వాళ్ళు దే ఆర్ నో లెస్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ అండి, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అలాంగ్ విత్ అస్. సో త్రూ దిస్ వీడియో ఐ ఓన్లీ వాంట్ టు షో దట్ రెస్పెక్ట్ దే డిజర్వ్ అండ్ the community what they are facing and the struggles what they are facing, and also the supports and the neighbors and the good things, positive signs whatever they are facing, all adantha nenu meeku chupinchaలని అనుకుంటున్నాను. And after this video I'm sure you will love it, and also you will definitely respect them wherever you see them and wherever you meet them. Okay, thank you so much, and I can't wait to start this episode. చంద్రముఖి గారిని కలిసే ముందు మనం వాళ్ళ నైబర్స్ని కలుద్దాం. బికాజ్ మనం ఒక ట్రాన్స్జెండర్ స్టోరీ తీస్తున్నాం కాబట్టి వాళ్ళ నైబర్స్ వాళ్ళు కూడా ఎలా చూస్తారు, ఆవిడ వల్ల వాళ్ళకి ఏమైనా ఇది ఉందా అనేది మనం చూద్దాం, మాట్లాడదాం ఒకసారి. ఆంటీ హాయ్ అండి, నమస్తే. నమస్తే. మేము చంద్రముఖి గారి గురించి తెలుసుకోవడానికి వచ్చాము. మీ ఒపీనియన్ ఏంటి ఆవిడ మీద? మంచి అమ్మాయి, ప్రేమతోనే చూస్తాం. మంచి అమ్మాయి. ఓకే, మీకు ఎప్పుడైనా ఇబ్బంది లాగా ఎప్పుడైనా అనిపించింది? ఏమనిపించేది, చాలా మంచిది. ఇంట్లో కూడా అందరితో మంచిగా మాట్లాడుతుంది, రాగానే పిలుస్తుంది, మాట్లాడిస్తుంది. ఓకే, సో మీకు ఎప్పుడైనా అనిపించింది అంటే ఇలాంటి కమ్యూనిటీలో మీరు ఉన్నారు, ఎప్పుడైనా అలా తక్కువగా ఎప్పుడైనా మీరు అనుకున్నారా? మేము చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి మంచి క్లోజ్గా ఉంటాం. అప్పుడు అబ్బాయికి ఉన్నప్పుడైనా ఇప్పుడు అమ్మాయికి అయినా కానీ చాలా మంచిగా ఉంటుంది, మంచిగా కలిసి ఉంటాడు, రాగానే పిలుస్తాడు, పలకరిస్తాడు, మాట్లాడతాడు, అంతా మంచి కలిసి వంటలు కలిసి మెలిసి పండుగలు చేసుకున్నప్పుడు కూడా కలిసి చాలా నవ్వుకుంటే చేసుకుంటాం. అవునా? సో చూస్తున్నాం కదా ఎంత మంచి నైబర్స్ ఉన్నారో. ఇలాంటి మంచి నైబర్స్ అందరికీ ఉండాలి. ప్రతి ట్రాన్స్జెండర్కి చుట్టుపక్కల ఉండే వాళ్ళు సపోర్టివ్వే వాళ్ళకి ఫస్ట్ ఉంటుంది. పేరెంట్స్ తర్వాత నైబర్స్, వాళ్ళు ఉండే లొకాలిటీ, వాళ్ళు ఉండే సొసైటీ బట్టే వాళ్ళు కూడా మారుతారు. సో ఐ రియలీ లైక్ దెమ్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ లైక్ దిస్, సో మచ్ సపోర్టివ్. అండ్ నౌ ఐ వాంట్ టు గో అండ్ చెక్ అవుట్ చంద్రముఖి గారిస్ హౌస్. లెట్స్ గో. హాయ్ అండి, హలో, నమస్తే. నమస్తే, బాగున్నారా? గాడ్ బ్లెస్ యు. అశ్వ గారు ఎలా ఉన్నారు? సారీ, వి హావ్ టు డు దిస్. ఐ వాష్ మై హ్యాండ్స్. ఎలా ఉన్నారు?
యా యా సూపర్ అండి, చాలా మీరైతే ఎక్సలెంట్ గా ఉన్నారు, చూడడానికి చాలా బాగున్నారు. అండ్ టీవీలో చూసేలా కాకుండా షీఈ్ వెరీ కూల్ అండ్ ప్లెజెంట్. టీవీలో అగ్రెసివ్ చంద్రముఖిని చూస్తుంటాం కదా, అరుస్తూ ఉంటాను కదా, అరుస్తూ ఉంటారు, బట్ షీ లుక్స్ సో ప్లెజెంట్ అండి. వాతావరణం కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ క్యారీ ఆన్. సో ఫైనలీ మనం చంద్రముఖి గారి ఇంటికి వచ్చేసాం. చంద్రముఖి గారు, యు ఆర్ లుకింగ్ గార్జియస్ టుడే అండ్ ఐ రియలీ లవ్ ద సారీ యు ఆర్ వేరింగ్. Thank you so much. Color combination. So I'm very excited to start this, but this is more like an interactive session and more like how you succeeded in your life. ఎలా మీరు అంటే ఇబ్బందులు లేకపోతే మీరు మీకు సపోర్టివ్ ఎవరున్నారు అవన్నీ మాట్లాడదాం ముందు. అండ్ ఇప్పుడు అయితే మీ ఇంటికి వచ్చేసాం కాబట్టి మీ బ్యూటిఫుల్ ఉంది ఇల్లు. అండ్ ఐ వాంట్ టు సీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ ఎస్. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు ఇక్కడికి. మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా ఎవరు ఏంటి అనేది? మా చెల్లెలు వాళ్ళ బాబు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అక్షిత్. మా అమ్మగారు. ఓకే, నమస్తే ఆంటీ. మా పిన్ని వాళ్ళ. మీ అమ్మగారి పేరు చెప్పలేదు. మా అమ్మగారి పేరు అనితమ్మ. అనితమ్మ. ఓకే. అనితమ్మ. మా మేఘనారెడ్డి. అండ్ షీస్ కీర్తన. హాయ్. మా చెల్లి వాళ్ళ కూతురు. మా లతమ్మ, అంటే నేను మా చెల్లిని అట్లాగే పిలుస్తా, లతమ్మ అని. అమ్మ తర్వాత అమ్మ. వీళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు లతమ్మ అని. నైస్ నైస్. సే హాయ్ టు ద కెమెరా ఒకసారి అందరికి. అండ్ చంద్రముఖి గారు ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఇంత సపోర్టివ్గా ఉన్నారంటే మెయిన్ థింగ్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. వాట్ యూ సే అబౌట్? ఆఫ్ కోర్స్ 100% మా ఫ్యామిలీ సపోర్ట్ చేయటం వల్ల ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి కూడా సొసైటీలో ఫేస్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ డే బై డే 24/7 అంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎస్పెషల్లీ బోత్ విమెన్స్ మా ఫ్యామిలీలో. సో ఆంటీ మీకు ఎలా అనిపించింది ఆంటీ వెన్ ఇప్పుడు తిను డిసైడ్ అయ్యారు, చిన్నప్పుడు డిసైడ్ అయ్యారు కదా ఇలా? చాలా సఫర్ అయ్యాను నేను కూడా. మీరు పర్సనల్గా పబ్లిక్ వల్ల చాలా సఫర్ అయ్యాను. అయినా ఒకటి దేవుడిచ్చిన వరము, నా ఇంట్లోనే శివపార్వతులు పుట్టారేమో, నాకు ఇలా జరిగేది ఉంది మా రాతలో అనుకున్నాను. బాధపడ్డాను, ఏడ్చాను. పబ్లిక్ టాక్ వల్ల అందరు సూదులతో పొడుస్తారు కొన్ని టైమ్స్, కానీ అన్నీ కోలుకొని ఈరోజు మా నలుగురు పిల్లల వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చంద్రముఖి కోసం మా అమ్మగారి ఫ్యామిలీనే వదిలేశాను. సో మీకు అంత బాండింగ్ ఉంది? బాండింగ్. నా పిల్లలు గొప్ప, దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఎందుకు వదులుకోవాలి? అలా అని మా అల్లుడు చాలా మంచివాడు. మా అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మా అల్లుడు. వాళ్ళ చారీస్, దే ఆర్ గ్రేట్ పర్సన్ మా అల్లుడు. ఎవరి కోసమో నేను ఇవాళ వదులుకొని ఉంటే ఈ చంద్రముఖి కూడా రేపు భిక్షాటం చేసేది. నేను అలా వదులుకోలేదు. అందుకని నేను ఇలాగా పుట్టిన వాళ్ళందరినీ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పేది ఒక్కటే, ప్లీజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మన పిల్లలని మీరు దగ్గర పెట్టుకొని చూడండి, ఇలా వదిలేయకూడదు. అండ్ ఇప్పుడు ఇవి చెప్పిన పాయింట్లో మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలండి. ఇప్పుడు మీరు అబ్బాయి అయినా సరే, అబ్బాయిలు కొంతమందికి చాలామంది టెస్టోస్టెరాన్ కానీ లేకపోతే ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల క్రియేట్ అయిన ఒక న్యూ కమ్యూనిటీ అనేది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. అంతే తప్ప మన అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెంట్గా వాళ్ళు వేరే ప్లానెట్ నుంచి వచ్చారో లేకపోతే వేరే రకం వాళ్ళు అని చాలా తక్కువ చేసే, లేకపోతే చాలా డిఫరెంట్గా చూస్తాం సొసైటీలో అందరినీ. ఆంటీ చెప్పినట్టు పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఒక థర్డ్ పర్సన్ మీ ముందుకు వచ్చో లేకపోతే మీ ఫ్యామిలీ ముందుకు వచ్చో మిమ్మల్ని వేలెత్తి చూపించడం కానీ లేకపోతే పిల్లల్ని ఇలా మీరు ఇలాంటి వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోండి, ఇలాంటి ఇన్సల్ట్స్ అవన్నీ ఉండవు. సో పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. అండ్ ఆంటీ మాటల్లో మనకి చంద్రముఖి గారికి ఫుల్ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మనకి ఫస్ట్ ప్రయారిటీగా తెలుస్తుంది. అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుసు చంద్రముఖి గారు మారకు ముందు పేరు రాజేష్. సో ఈ కాన్వర్సేషన్ లో మనకి రివీల్ అయింది అది, బికాస్ చాలా తక్కువ మందికి తెలుసు ఒరిజినల్ నేమ్ ఏంటి, ముందేంటి, చాలా మంది మీ పేరేంటి. మీ పేరు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ పుట్టినప్పుడు దేవుడు మనం ఇక్కడ పంపించిన తర్వాత ఫస్ట్ మనకి ఏదైనా గిఫ్ట్ అంటే మన నేమే. అది చింటూ కావచ్చు, బుజ్జి కావచ్చు, లేకపోతే రాజేష్ కావచ్చు. ఇప్పుడు ముద్దుగా రాజీ అని పిలుస్తారు. అంటే ఆ పేరుని నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటే, నేను మా ఫ్యామిలీలో కూడా ఎవరు ఆ పేరుని మర్చిపోకుండా ఉండాలి అంటే ముద్దుగా రాజీ అనటం అలవాటు. రాజేష్ ఇస్ ద నేమ్ బిహైండ్ చంద్రముఖి గారు. టీచర్స్ కూడా ఎక్కడ నుండి అలా వస్తున్నాం అనుకోండి, వెనక నుండి రాజేష్ అని పిలుస్తున్నారు. ఏంటని వెనక్కి తిరిగి చూస్తే టీచర్స్, ఏంట్రా మమ్మల్ని మర్చిపోయావా, నేను వీడియోలో చూస్తున్నాము అని అంటున్నారు. అంటే నన్ను సో మై టీచర్స్ హు ఆర్ లైక్ నేను చదువుకున్న టీచర్స్ కొంతమంది ఎప్పుడైనా కనపడి, లైక్ ఎస్పెషల్లీ దసరా రోజే కనిపిస్తారు. ఇక్కడ రావణాసుని కాలడానికి వస్తారు కదా, ఎవ్రీ ఇయర్ అక్కడే చూస్తారు. లాస్ట్ ఇయర్ రామలక్ష్మి టీచర్ అని ఇంగ్లీష్ నేర్పేవాడు. టుడే ఐమ్ వెరీ బెటర్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ. That's with the family and we'll go into Chandramukhi Garu's personal life and how she gets ready, బయటికి వెళ్ళినప్పుడు మేకప్ కానీ how what she is up to అనేది I'll show you in a bit.
మీరు రోజంతా ఎలా రెడీ అవుతారు? ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళాలన్నా అవన్నీ ఉంటాయి కదా. సో హౌ డిడ్ యూ నో? అంటే మీరు మేకప్ ఇలా వేసుకోవాలి ఎవరైనా చూసారా, లేకపోతే ఇంత బ్యూటిఫుల్ గా ఉండాలి బయటికి వెళ్ళాలంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఆడపిల్లలు అంటేనే అందం కదా, సో అందంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో అందంగా ఉండాలి కానీ వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం డిఫరెంట్ గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఐ యూస్ టు మేక్ మై సెల్ఫ్ లైక్ శారీ డ్రేపింగ్ కావచ్చు, లేకపోతే హెయిర్ స్టైల్, ఇయర్ రింగ్స్. సో మీరే నేర్చుకున్నారు శారీ అది ఎలా కట్టాలి? VLCC లో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను, వాలంటీర్ గా ఉండి నేర్చుకున్నాను. అండ్ శారీ కట్టుకోవటం నాకు మా అమ్మగారిని చూసి నేర్చుకున్నాను. సో యూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ టు టేక్ దిస్ డెసిషన్. అంటే ఏదో ఊర్లో పెరిగి ఒక ఎడ్యుకేషన్ లేక సమ్ వన్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద తీసుకున్న డెసిషన్ కాదు. సో యూ థాట్ అబౌట్ ఇట్. చాలా ఇట్స్ లైక్ ఇదే రూమ్ లో ఇదే అద్దంలో ఏంట్రా రాజేష్ ఇట్లా అయిపోయావు, నీ జీవితం ఏంట్రా ఇలా అయిపోయింది, ఎందుకు పనికి రావట్లేదు. ఇప్పుడు అబ్బాయిగా ఉంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది, లైక్ ఒక రేస్ అనేది జీవితంలో మొదలవుతుంది. నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలి, నేను ఇంకా ఇలాగే ఉన్నాను అని అద్దం ముందు మాట్లాడుకునేది. అంటే ఎక్కువ డిప్రెషన్లో ఉండేదాన్ని, ఏంటి నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నాను అనిపించేది నాకు. సో నేను ఎప్పుడైతే బయట ప్రపంచాన్ని చూసిన తర్వాత ఆహా నాలాగా చాలా మంది ఉన్నారు, కాకపోతే నాలాగా లేరు. సో వాళ్ళందరిలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. చదువుకున్నాము, చదువుని సద్వినియోగపరచుకోవాలి, లైక్ చదువుకున్నందుకు ఏదైనా జాబ్ చేయాలి, లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ మై వర్కింగ్ యాజ్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఫర్ తెలంగాణ కాదు, కంప్లీట్ ఆంధ్ర. నేను వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ పని చేయాలి. కమ్యూనిటీ అంటే ఇక్కడ అక్కడ అంటే కమ్యూనిటీ ఎక్కడ ఉన్నా, సో వర్కింగ్ ఈజ్ కామన్. సో ఆఫ్టర్ ఆల్ ద సీరియస్ టాక్స్ ఐ వాంట్ టు సీ హౌ యూ గెట్ రెడీ. అంటే మీరు మేకప్ వేసుకోవడం జస్ట్ నార్మల్ గా మేక్ ఓవర్ అంటే సి దిస్ ఇస్ ఎ లిప్స్టిక్, ఐ లాష్ క్రీమ్, లైనర్ అండ్ ఐ, దట్స్ ఆల్. ఓకే, సో మీరు రెడీ అవ్వడం మేకప్ అదంతా అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒక కొంచెం దగ్గర నుంచి చూడాలి ఎలా రెడీ అవుతారు ఏంటి. పర్సనలీ యూ లైక్ యువర్ సెల్ఫ్ వెన్ యూ గెట్ రెడీ కదా. సో సర్జరీస్ గురించి మాట్లాడదాం. సో వెన్ డిడ్ యూ డిసైడ్ సర్జరీ చేసుకుందాం? 2011 లైక్ అంటే అప్పటికి నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అంటే నేను కాలేజ్ స్కూల్ లైఫ్లోనే ఐ థాట్ దట్ ఐ వాంట్ టు బీ ఏ ట్రాన్స్జెండర్ ఇన్ 9th స్టాండర్డ్. సో తర్వాత ఏమైందంటే వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ, మా పిన్ని చెప్పారు ముందు నువ్వు చదువుకో, నీ చేతిలో డిగ్రీ ఉంటుంది, తర్వాత నువ్వేమైనా చేసినా ఏం కాదు. సో డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు సీనియర్ కమ్యూనిటీస్ ఉంటారు కదా, లైక్ సుమా అక్క అని వన్ ఆఫ్ మై వెల్ విషర్. సో తనకు కాల్ చేసి, అప్పట్లో మొబైల్స్ కూడా లేవు, కాయిన్ బాక్స్ లోంచి కాల్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్జరీస్ ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు అంటే వాళ్ళు చెప్పిన సర్జరీస్ కాదు, క్వాక్స్ చేసే సర్జరీస్. సో మళ్ళీ నేను గూగుల్లో కూర్చొని ఇంటర్నెట్లో సర్జరీస్ ఎక్కడ చేస్తారంటే ఢిల్లీ. సో అలా సర్జరీ 40 days ప్లాన్ ఉంటుంది, సర్జరీ ఇంత కాస్ట్ ఉంటుంది, అండ్ ఇన్ని 6 to 7 hours ఉంటుంది. వజినా ప్లాస్టీ సర్జరీ, క్యాస్ట్రేషన్, ఇమాస్కులేషన్, ఇట్లా ఇన్ని రకాల సర్జరీస్ ఉంటాయి అని తెలిసింది. సో ఐ థాట్ మనకి బాడీకి ఏది సెట్ అవుతుందో విల్ గో టు డాక్టర్, విల్ గో టు సైకియాట్రిస్ట్, ఇవన్నీ చేసి 2 years సైకియాట్రిస్ట్ గివ్ ఏ టైమ్ ఫర్ కౌన్సిలింగ్స్ ఆల్సో. సో ఈ కౌన్సిలింగ్స్ అన్నీ అయిన తర్వాత ఐ డిడ్ మై సర్జరీ. సో 40 days ప్లాన్ ఉంటుంది, బెడ్ రెస్ట్ ఉంటుంది. ఆ 40 daysలో 11 daysకి ఒక పద్ధతిలో స్నానాలు చేస్తారు, 21 days, 31 days, 41 daysకి ఫైనల్గా వచ్చి సూర్యుడిని చూస్తాం అనమాట. ఆ రోజు ఒక డిఫరెంట్ అమ్మవారి పూజ ఉంటుంది, లైక్ బహుజరాజ్ మాత అని. ట్రాన్స్జెండర్స్ మాత్రమే వర్షిప్ చేస్తారు ఎక్కువ. సో ఆ అమ్మవారికి నైట్ క్లాక్, లైక్ ఇప్పుడు అందరూ పూజలు పొద్దున 11ంటికి సాయంత్రం 6ంటికి చేస్తారు. ట్రాన్స్ కమ్యూనిటీ అలా కాదు, లైక్ 24 hours మిడ్ టైం. అంటే పాత వాళ్ళు ఏమంటారు అంటే మీరు అటు స్త్రీ కాదు, స్త్రీలింగము పురుషలింగము కాకుండా మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ టైంలోనే పూజ చేస్తారు మీతోటని మా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనేవాళ్ళు. సో ఆ టైంకి పూజ చేయించేసి తర్వాత వీల్ కమ్ అవుట్. అంటే ఆ పూజలో కూడా వీ అడాప్ట్ అవర్ సెల్ఫ్ టు ఏ గాడ్. లైక్ ఇంక ఇప్పటి నుంచి అంతా కూడా అమ్మవారి పైన ఉండిపోతుంది, ఒక దైవ ఆమెకి డెడికేట్ చేసుకోవాలి ఆల్ ఓవర్. సో ఎప్పుడైనా అనిపించిందా మీరు ఇంత అమ్మాయి లాగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అబ్బాయి లాగా
వెనక్కి వెళ్ళిపోతే లైఫ్ బాగుండేది కదా? అంటే ఇప్పుడు నేను సస్టైన్ అవుతున్నాను కదా టు స్టార్ట్ మై లైఫ్, టు మై కెరియర్. ఒకవేళ రాజేష్ అయి ఉంటే ఈ పాటికి ఎంఎన్సీలోనో హెచ్ఆర్ అయి ఉండేవాడు, లేకపోతే ఎమ్మెల్యేనో అయి ఉండేవాడు ఉన్న తెలివితేటలకి, లేదా ఒక మంచి నాట్య కళాకారుడు అయి ఉండేవాడు. బికాస్ ఐ డిడ్ మై భరతనాట్యం 7 years నేర్చుకున్నాను. కుమారి పద్మారాణి గారు మా గురువు గారు. అండ్ సంగీతం కూడా తనే నేర్పించారు నాకు. సంగీతం నేర్పడానికి కారణం ఏంటి అంటే, నేను డాన్స్ చేసేటప్పుడు ఫ్యూచర్లో ఎవరు పాట పాడినా, ఎవరు తాళం కొట్టినా, ఎటువంటి పాట పెట్టినా నువ్వు డాన్స్ చేసేలాగా ఉండాలి రాజేష్ అని చెప్పి నాకు డాన్స్ నేర్పించాను. అందరికి 1 hour చెప్తే నాకు 6 hours చెప్పేవాళ్ళు తను, లైక్ ఎక్స్ప్రెషన్స్ తో సహా. అలా అప్పుడు నేర్చుకున్నాను. సో ఇప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ సంగీతం టీచర్ అయ్యి ఉంటే, అట్లీస్ట్ భరతనాట్యం టీచర్ అయ్యి ఉంటే ఇప్పటికి ఒక 100 మంది స్టూడెంట్స్ ని తయారు చేసేదాన్ని. రాజేష్ గా ఉండడానికి అప్పుడు ఏం చేయలేకపోయాను. చంద్రముఖి అయిన తర్వాత చంద్రముఖికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. సో నేను ఒకటే అనుకున్నాను, నా కమ్యూనిటీ కోసం నేనే పని చేయాలి. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ కమ్యూనిటీ. కరెక్ట్. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం కదా, రోడ్ సిగ్నల్స్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర చాలా మందిని చూస్తాం. సో చూసినప్పుడు దే డూ ఇట్ ఫర్ లివింగ్. అంటే ఇప్పుడు బతకడానికి వాళ్ళు అలా చేస్తారా, లేకపోతే నిజంగా దే హ్యావ్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థింగ్ అండ్ వాళ్ళకి సపోర్ట్ లేక రోడ్ మీద వదిలేసిన వాళ్ళు రైల్వే స్టేషన్స్ చాలా మంది ఉంటారు కదా. జెన్యూన్ గా ఇఫ్ యూ సీ చాలా మంది జెన్యూన్ గా అనిపిస్తారు, బట్ దేర్ ఆర్ పీపుల్ కావాలని శారీస్ వేసుకొని కావాలని. సో వెన్ యూ సీ దెమ్ ఏంటి అంటే, ట్రాన్స్జెండర్స్ లేకపోతే హిజ్రా కమ్యూనిటీ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు అసలు, జాబ్స్ అనేటివి కానీ, చదువు కూడా. ఇప్పుడు నేను డిగ్రీ దాకా చదువుకొని ఇంత చదివాను అంటే, చదువుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ మై ట్రాన్సాక్షన్. నేను ఒకవేళ 10th లోనే నా ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి ఉంటే ఐ బీన్ లాస్ మై ఎడ్యుకేషన్. సో అలా ఎడ్యుకేషన్ లాస్ అయిపోతుంది, ఉద్యోగాలు ఎవ్వరు ఇవ్వరు. అండ్ దీంట్లో ఇప్పుడు ఏమైందంటే, డబ్బుల కోసం చీర కట్టే వాళ్ళు ఎక్కువైపోయారు నిజంగానే. వాళ్ళు ఏం చేస్తారంటే, రోడ్డు మీద ఇప్పుడు ఎవ్రీ వన్ విల్ ట్రావెల్ బై ద మెయిన్ రోడ్. వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవటం, ఆడపిల్లల్ని విసికించటం, అబ్బాయిల్ని విసికించటం, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళని ట్రాన్స్ కమ్యూనిటీ అనుకుంటారు. కానీ వాళ్ళు ట్రాన్స్ కమ్యూనిటీ కాదు, వాళ్ళు జంగాలోళ్ళు. వాళ్ళని బహురూపులు అంటారు. అంటే వాళ్ళు ఒకప్పుడు రాముడి గెటప్, ఇట్లా కల్చరల్ గెటప్స్ వేసుకొని డబ్బులు అడుక్కునేవాళ్ళు. ఇప్పుడు మీడియా ఇంత వచ్చాక అవంతా పోయింది. సో వాళ్ళు చీర కట్టుకొని అడుక్కోవడం స్టార్ట్ చేశారు. వీ కాంట్ స్టాప్ దెమ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడి కార్డ్ బై ద గవర్నమెంట్ దట్ వీఆర్ ఎ ట్రాన్స్ పీపుల్. तांडव गणपति सतिमितो मेरा 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 तांडव गणपति. సో ఇది మీ కిచెన్? ఇక్కడే మీరు రోజు వంట చేసుకొని డైలీ అందరికి? మీరే ఎక్కువ ఇంట్లో వంట చేస్తారు? ఎవరైనా బయట వాళ్ళు వస్తున్నారు, లేకపోతే 10 మంది ఎక్కువ వస్తున్నారు అంటే నేను వంట చేస్తాను. లేకపోతే లైక్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఏదైనా ఉంటే, మా
మా చెల్లెలు వాళ్ళకి మా చెల్లెల పిల్లలకి చికెన్ ఫ్రై ఎక్కువ నేను బాగా చేస్తాను. సో చికెన్ ఫ్రై ఎక్కువ చేస్తే కిచెన్ లో ఎక్కువ నాన్ వెజ్ కోసం టైం స్పెండ్ చేస్తాను. మామూలు కర్రీస్ అయితే అమ్మే చేస్తారు. బ్రేక్ఫాస్ట్ లైక్ దోశ ఏదైనా ఎక్కువ పని ఉంటే నేను ఉంటాను అమ్మ పక్కన. వేస్తుంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా, అలా తినేస్తారు. సరదాగా మీరు మీ పని చేసుకోండి, నేను మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆలోచించకుండా ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్ గా. వెన్ వాజ్ ద డేట్ LGBTQ ఇండియాలో లీగల్ అయ్యింది, సేమ్ సెక్స్ మ్యారేజ్? 2014 August 14, 2000. April 14. Okay. And what is the alphabet that comes after O? P. Oh, correct. So did you travel anywhere outside of the country? Yes, I traveled. Bangkok. Canada. Australia, you said? Yeah. Canada, Bangkok and Australia. Okay. Yeah. And who is the first transgender to be a police in India from Tamil Nadu? Kritika Yashni, correct. And she became a police in 2017. After all she faced in Chennai. Yes. She became a police officer and she is the first transgender to be a police and to represent her community. Yes. And you watch movies kada ekku? Yeah. Okay. Who's your favorite hero? My favorite hero is Nag Garu. So Chiru's 150th movie. అమ్మడు లెట్స్ డు కుంపుడు. కాజల్ గారు ఉన్నారు. ఖైదీ నంబర్ 150. Okay. Did you ever try alcohol? No, I didn't. I hate alcohol. You don't like No, alcohol? నాకు ఇష్టం ఉండదు. Okay. ఎందుకంటే అది తాగి చాలా మంది ఆడవాళ్ళని కొట్టడం చూసాను నేను చిన్నప్పటి నుంచి, ఇక్కడ నేను ఉంటున్న ఏరియాలో. And when was the last time you cried? అంటే yesterday night, every day. So I have a personal my personal life which I like. ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు డైలీ బాధ అనిపిస్తుంది ఏంటా అని రాత్రి పడుకునేటప్పుడు. బట్ మీకు రోజు ఏడ్చి బోర్ కొట్టట్లేదు సేమ్ సిచ్యువేషన్ మీద వై ఆర్ మే క్రైయింగ్ అని చెప్పి? అలా అనిపించుతుంది. మళ్ళీ కాసేపటికి ఇంకింతేలే అంటే ఏడవటం అనేది కామన్. ఎవ్రీడే ఏడుస్తాను అని అంటే కొన్నిసార్లు బాధపడుతూ ఏడుస్తాను, కొన్నిసార్లు ఎందుకు ఇలా ఒంటరిగా ఉండిపోయానని బాధపడతాను, అండ్ కొన్నిసార్లు ఏంటా ఫ్యామిలీకి అందరికీ నేను ఒక బర్డెన్ అయిపోయాను అని అనుకుంటే ఎంత వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా కొన్ని లక్షల మంది మీదుగా మనం వెళ్తాం ఎవ్రీడే రోడ్డు మీద వెళ్ళినప్పుడు. మమ్మీ చుట్టాల్లోకి వెళ్తే చాలా మంది ఉంటారు. సో అట్లా ఎప్పుడైనా అనిపిస్తుంది ఏంటా ఈ లైఫ్ అని. బట్ ఐ లవ్ మై లైఫ్. వాట్ యూ డూ ఇన్ అ డే ఆఫ్? ఒకవేళ మీరు వర్క్ లేనప్పుడు రోజంతా వాట్ యూ డూ? టీవీ చూస్తాను, టీవీ సీరియల్స్ చూస్తాను. సీరియల్స్? టీవీ సీరియల్స్ అంటే లైక్ ఐ లైక్ టు సీ స్టార్ ప్లస్ మోర్. ఓకే. టు సీ ద ఫ్యాషన్ ఆఫ్ ద గర్ల్స్. ఓకే. అందులో వాళ్ళ శారీ లైక్ ఎవ్రీథింగ్ అవి చూస్తాను. లేదా భక్తి టీవీ పెట్టుకుంటాను. I want to very much devotional. Like అమ్మవారి 1008 స్తోత్రాలు ఉంటాయి, అవి చదువుకుంటా. నాకు మన 108 మనకి జీరో నాలెడ్జ్ ఇలాంటి వాటి మీద 1008 చదువుకుంటాను. వారాహి అమ్మవారి స్తోత్రాలు ఎక్కువ చదువుకుంటూ ఉంటాను. ఐ ఫీల్ కంఫర్ట్. And did you ever clap in front of anybody for anything? Yes, I clapped so many times. Police ముందు మాకు న్యాయం చేయాలి. Like you do like this, like this, sir. Yes. And US లో ఏంటంటే ఐ నో దిస్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఆల్సో. US లో ఏంటంటే ఒక LGBT లీగల్ అయిన రోజు పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ దర్ హౌసెస్, బయటకు వచ్చి దే క్లాప్ లైక్ దిస్ బికాస్ ఇట్స్ అ ప్రైడ్ ఫర్ ఎంటైర్ అమెరికా. బికాస్ జెండర్ అనేది బయటికి తీసుకొని వచ్చి దే ఆర్ టేకింగ్ అ స్టాండ్ ఫర్ దెమ్ సెల్స్ అండ్ ద ఫ్యామిలీ సపోర్టింగ్ దెమ్ అని. ఇట్స్ అ ప్రైడ్, అంటే గొప్ప మూమెంట్ లాగా దే క్లాప్. దట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ క్లాప్. ఇప్పుడు అందరు రైల్వే స్టేషన్స్ దగ్గర ఇక్కడ సింపుల్ గా ఇలా అనేస్తున్నారు తప్ప there is a meaning for this clap. So we'll clap for 5 seconds. 1 2 3 4 5. Very good. And good to know that you are open about everything. మీ చిన్నప్పుడు ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఒక్కటే ఒక ఫోటో ఉందండి, అంటే బిఫోర్ చంద్రముఖి. రాజేష్ లా ఉండేది ఒక్క ఫోటో ఉంది మనకి కనబడుతుంది ఇప్పుడు. ఇదిగోండి. వావ్. సో నేను మా చెల్లెలు లతమ్మ, మా అన్నయ్య దినేష్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ఫోటో. అప్పుడు ఇప్పుడు అంటే సెల్ఫీలు అప్పుడు లేరు కదండి, ఫొటోస్ తీసుకోవడం చాలా కష్టం. వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు transgender same community వాళ్ళు who is misutilizing the opportunities or misusing the name to just to earn money? ఎవరైనా మనం ప్రేమిస్తున్నారని కానీ, లేకపోతే ఎవరైనా మన మీద ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారని వాళ్ళ మీద డిపెండ్ అయి మోసపోకుండా తల్లిదండ్రులతో ఉంటూ, తల్లిదండ్రుల్ని ఒప్పించి తల్లిదండ్రులతో ఉంటూ, అన్నదమ్ములతో ఉంటూ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏదైనా డిఫరెంట్గా లైక్ రోజువారీలాగా అడుక్కోవడం కాకుండా, సెక్స్ వర్క్ కాకుండా, లేకపోతే ఇంకేవీ చేయకుండా కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి. అండ్ ఫస్ట్ చదువుకోవాలి. చదువుంటేనే మనకి సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. అండ్ ఇంకా అమ్మాయిలకి అబ్బాయిలకి విషయానికి వస్తే మమ్మల్ని చూసి చాలా హేళనగా మాట్లాడతారు.
50-50 అంటారు, చెక్కగాడు వెళ్తున్నాడు అంటారు, లేకపోతే కొజ్జోడు అంటారు. సో ఈ వర్డ్స్ అని వాడకుండా మీలాగా మేము మనుషులమే, మేము మీ తల్లిదండ్రులకి మీరు ఎలాగైతే ఉన్నారో మా తల్లిదండ్రులకి మేము అలాగే ఉన్నాం. సో రెస్పెక్ట్, మాకు మీ దగ్గర నుంచి సింపతి అవసరం లేదు. గివ్ అ రెస్పెక్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్. మీరు నవ్వకండి, మీరు ఏడవకండి, మీ పని మీరు చేసుకోండి. మా పనులు మేము చేస్తుంటే మా పనులను డిస్టర్బ్ చేయకుండా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయగలిగితే చేయండి, లేకపోతే మీరు సైలెంట్గా ఉండండి. మాకు దేవుడిచ్చిన శక్తికి మేము ఎలాగైనా కష్టపడతాం, కానీ సపోర్ట్ చేయడం మానేసి మీరు ఒక రాళ్ళు వేసి వీళ్ళు ట్రాన్స్జెండర్స్, వీళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయి, లేకపోతే వీళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తే పోయి వాళ్ళ షాప్లోనే ఎందుకు తెల్లి తింటున్నారు, అట్లాంటివన్నీ మాట్లాడకుండా మీకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. మీ రోజంతా మీ డే టు డే లైఫ్లో నాకంటూ అంటే మీరు ఏం చేస్తున్నారు అని ఒక రోజు నాకు కేటాయించినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మెయిన్లీ ఐ చోజ్ దిస్ సబ్జెక్ట్ బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ అండ్ విత్ రెస్పెక్ట్. మెయిన్ థింగ్ నేను అది, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ ఐ వాంట్ టు కన్వే ది ఆడియన్స్. అండ్ బికాజ్ ఐఎమ్ హియర్ టుడే ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. మీరు రావటమే చాలా పెద్ద గిఫ్ట్. అండ్ ఇట్లాంటి టాపిక్ని మీరు మాట్లాడడం, లైక్ బీయింగ్ అనే ఒక పొజిషన్లో ఉంటే పిరమిడ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా కింద వాళ్ళని చూస్తారు. లైక్ మీ వాట్ ఈస్ యువర్ హ్యుమానిటీ ఇన్ ద సొసైటీ, లైక్ మీ పార్ట్ ఏంటి అనేది మీరు నాతో చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఇది నేను రిపీట్లో వేసుకుంటా, మళ్ళీ వేసుకుంటా. సో చిన్న గిఫ్ట్ మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇచ్చినందుకు ఈ ఆపర్చునిటీ టు టు గెట్ టు నో యూ. అండ్ నౌ ఐ కెన్ హ్యాపీలీ టెల్ దట్ ఐ డి నాట్, నేను చంద్రముఖి గారిని కలిసానని చెప్పుకోను, షీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పుకుంటాను ఎక్కడికి వెళ్ళినా. బికాజ్ ఐ నో హర్ ఎవ్రీథింగ్ నవ్, ఐ నో హర్ ఫ్యామిలీ. నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వచ్చి ఆంటీ దగ్గర భోజనం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. సో దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో చూసాం కదా చంద్రముఖి గారి ఎంటైర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ నైబర్స్ ఎంత బాగున్నారో. ఇంత సపోర్ట్ చేస్తూ, ఇంత ప్రోత్సహిస్తూ ఒక పర్సన్ చుట్టూ ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే వాళ్ళు ఎంతైనా సాధిస్తారని నేను నమ్ముతున్నాను. వీళ్ళందరికీ మన తరపున ఒక్కసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఎక్సైటింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రముఖి గారు. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్ అండ్ మీట్ ఎవ్రీబడి. అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ టుగెదర్ అండ్ ఐ రియలీ వాంట్ టు మీట్ యూ ఇన్ ఫ్యూచర్. Sure. Always. Thank you so much. Thank you అండి. థ్యాంక్ యూ. నమస్తే. Wishing you all the very best. So guys, do subscribe to Ashu Reddy's channel. So wishing you, your new show and your YouTube channel only the very best. అశు రెడ్డి ఛానల్ ఒఫీషియల్ కి డెఫినెట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. అందరూ తప్పకుండా ఆశు రెడ్డి ఒఫీషియల్ ఛానల్ ని చూడాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ ఆశు. మీ యూట్యూబ్ ఛానల్ కి ఆల్ ది బెస్ట్. ఆశు రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆశు రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశు రెడ్డి యూట్యూబ్ ఛానల్ అన్నమాట. సో గుడ్ లక్ అశు. God bless you with a lot of subscribers. కంపల్సరీ అందరూ అశు రెడ్డి అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అశు. ఇంకా అశు నుంచి అన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అశు పాప ఆల్ ది బెస్ట్. అందరూ ఆశుని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Hi Ashu, wishing you all the best to the launch of your YouTube channel. Keep rocking. Wishing you the best of the best and congratulations Ashu, all the very best. And I wish you all the good luck. And to everybody out there, subscribe to Ashu Reddy channel on YouTube. And subscribe to her channel to get all the interesting stuff. Guys, please do subscribe Ashu Reddy's channel. Good luck. Ashu, all the best and please do subscribe to Ashu Reddy's YouTube channel. ఏంటి గెటప్ మార్చానని చూస్తున్నారా? గెటప్పే కాదు, ప్లేస్ కూడా మార్చాను. నేను మా భీమవరం వచ్చానండి.